అనారోగ్యం ఎవరికైనా రావచ్చు, కానీ సరైన వైద్య సహాయం ఉంటే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారు. మీ ఆరోగ్యం కోసం శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒంగోలు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటుంది. సరైన పరీక్షలు, అనుభవజ్ఞులైన నిపుణుల సలహాలు మరియు ఆధునిక చికిత్సా పద్ధతులు ఇక్కడ మీకు అందుబాటులో ఉంటాయి. జనరల్ మెడిసిన్ విభాగం నందు లభించు వైద్య సేవలు టైఫాయిడ్, మలేరియా, డెంగూ లాంటి అన్ని రకాల సాధారణ మరియు విష జ్వరాలు, బీపీ, షుగర్, థైరాయిడ్, జలుబు, దగ్గు, ఆయాసం, టీబీ, గ్యాస్ ట్రబుల్స్, గుండె జబ్బులు, లివర్ సంబంధిత వ్యాధులు, కిడ్నీ మరియు మూత్ర సంబంధిత వ్యాధులు మొదలగు అన్ని రకాల వ్యాధులకు ఆధునిక వైద్య సదుపాయం కలదు. పాము కాటు, తేలుకాటు, పాయిజన్ కేసులకు ప్రత్యేక వైద్య సదుపాయం కలదు. జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ విభాగం నందు లభించు వైద్య సేవలు అపెండిక్స్, హెర్నియా, గాల్ బ్లాడర్ లో రాళ్లు మొదలగు అన్ని రకాల వ్యాధులకు ఆధునిక లాప్రోస్కోపిక్ సర్జరీల ద్వారా వైద్యం. హైడ్రోసీల్, ఫిస్టులా, ఫిషర్, సుంతి, వెరికోజ్ వెయిన్స్ లాంటి జబ్బులకు, పొట్టలో అన్ని రకాల కణితులకు శస్త్రచికిత్సలు చేయబడును. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీతో ప్రతి వ్యాధికి అనుభవజ్ఞులైన నిపుణుల వైద్య సేవలు అందిస్తున్నాం. ఆరోగ్యానికి ఆధారం, విశ్వాసానికి చిరునామా. శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి రండి. మీ ఆరోగ్యం మా బాధ్యత. 24/7 హెల్ప్ లైన్ నంబర్ 8184828282. మీ కుటుంబ ఆరోగ్య సంరక్షణ కోసం మన శ్రీరామ్ హాస్పిటల్లో మిగిలిన అన్ని మల్టీ స్పెషాలిటీ విభాగాలు అందుబాటులో ఉన్నాయి. ఇన్సూరెన్స్, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు. నమస్తే, ఎన్ఎస్బి న్యూస్ కు స్వాగతం. నేను మీ శరత్. ప్రజాయుద్ధ నౌక, ప్రజా గేయ రచయిత, పోరాట యోధుడు గద్దర్ 78వ జయంతి కార్యక్రమం వీసీకే పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గద్దర్ గారి జీవిత విశేషాలను, ఆయన చేసిన పోరాటాలను, ఆయన పాటలను వీసీకే పార్టీ నాయకులు, కార్యకర్తలు, పలువురు అభిమానులు గుర్తు చేసుకుని ఆయనను స్మరించుకున్నారు. వీసీకే పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి వీసీకే పార్టీ జిల్లా అధ్యక్షులు మిడసల ఆదినారాయణ అధ్యక్షత వహించారు. ఎలక్ట్రికల్ డిఈ సుధీర్, మాలసేవా సంఘం అధ్యక్షులు సాలే కృపారావు, భీం ప్రగతి ఫౌండేషన్ కోఆర్డినేటర్ వెంకటేశ్వర్లు, పీడీఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, బిఎస్ఎన్ఎల్ రిటైర్డ్ ఉద్యోగి లింగతోటి ఆంజనేయులు, రిటైర్డ్ ఉద్యోగి ఆశీర్వాదం, బిఎస్ఎన్ఎల్ రిటైర్డ్ ఉద్యోగులు గొల్ల కోటేశ్వరరావు, నారాయణ తదితరులు గద్దర్ సంస్మరణ సభలో పాల్గొని నివాళులర్పించారు. అంటే మన దానికి అంట కడుతున్నారు. అంబేద్కర్ అనేవాడు ఎవరు అందరూ వాడు, కానీ మన దేవుణ్ణి అది ఏదైతే ఉన్నాడో ఏసయ్య అంటే మన వాళ్ళు అందరు ఎక్కువ మంది క్రిస్టియానిటీ ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చి ఎవరు కట్టగడుతున్నారు. ఆయన అందరినీ పరలోకాలు కనమంటున్నాడు. అలాంటి తీసుకొచ్చి మాలల మాదిరిగా కంటగడుతున్నారు. అలాగే ప్రపంచం కోసం నలుమూలల జ్ఞానం అంతకంటే కానీ లేడు, కానీ ఆయన తీసుకొచ్చి ఎవరికే అంతగడుతున్నారు, మనకే అంటగడుతున్నారు. కానీ అందుకని భీమేం కాకుండా జై భారత్ అన్నాం, వీళ్ళంతా చూద్దాం. మన స్లోగన్ ఏంటంటే మన బిడ్డలకి చెప్పుకున్నాం జై భీమ్, లేకపోతే ప్రైజ్ లార్డ్. ఎందుకంటే మన హక్కును చేర్చుకుంది మొట్టమొదటిగా క్రిస్టియానిటీ, తర్వాత అంబేద్కరిజం. చాలా సంతోషం. మన వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ముఖ్యంగా ఈరోజు అధ్యక్షత ఇస్తున్నటువంటి ఆదికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ వీసీకే పార్టీ తరఫున అంటే ఏదైతే ఇప్పుడు మన ఆది చెప్పాడు, ఏదైతే మనకు అవసరం, ఎందుకంటే మనం ఎదుగుతూ ఉన్నాము, ఏది అవసరం అది చేయాలి. అది కాకుండా వేరే అభ్యుదయం అవ్వాలి, పోరాటం చేయాలా, కొట్టుకొని సాధించుకోవాలా. ఇప్పుడు గాంధీలాగా శాంతియుతంగా చేసే కొన్ని శాంతియుతంగా చేయాలా. కానీ ఇప్పుడు కావాల్సింది ఏంటంటే రాజకీయ వేదిక కావాలి. ఇప్పుడు రాజకీయ ఈ దేశంలో మొత్తంగా వ్యవస్థ మారుద్దని దాన్ని చెప్పాలి. దీనికి ప్రతిరూపంగా ఇవాళ అంబేద్కరిజం కావాలి. దీనికి ప్రతిరూపంగా ఇవాళ రాజ్యాంగం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ద్వారా మరి మన రాజ్యాధికారం సాధించగలము. దీని ద్వారా నమ్మి దాన్ని కూడా ఆయన నమ్మి ముందుకు పోయిన పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ మిత్రులారా, గద్దర్ తను పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు కూడా తన జీవితం మొత్తం కూడా బడుగు బలహీన వర్గాల ఆదివాసుల కోసం రుణపాయం ఇచ్చాడు. అందరికీ జై భీమ్. నా పేరు ఆదినారాయణ, వీసీకే పార్టీ
ప్రకాశం జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఈరోజు ప్రజాయుద్ధ నౌక గద్దరన్న గారి 78వ జన్మదిన వేడుకలను మనం ఇక్కడ నిర్వహించుకోవటం జరుగుతుంది. ఈ దేశంలో కోట్లాది మంది నిరుపేదల జీవితాలు పెత్తందారి పెట్టుబడిదారి పాదాల కింద పడి నలుగుతున్నప్పుడు వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడానికి సాయుధ పోరాటమే నిజమైన మార్గమని నమ్మి ఆయన జీవితకాలం ఈ సాయుధ పోరాటంలో తనదైన పందాలో తన గజ్జల చప్పుళ్ళతోటి ఎంతోమంది మూగజీవులను ప్రశ్నించే గొంతుకగా గర్జించే సింహాల్లా తయారు చేసి ఈ దేశానికి దిక్సూచిగా నిలిచినటువంటి గద్దరన్న ఈరోజు మన ముందు లేరు. అయితే గద్దరన్న తన జీవితకాలంలో నేర్చుకున్న మరో పాఠం ఎర్ర జెండానే కాదు, ఈ దేశానికి ప్రత్యామ్నాయం బ్లూ జెండా ఉంది. ఈ దేశంలో మన జాతులు అంతరించిపోకుండా నిలబడేవాళ్ళంటే మనం రాజ్యాధికారానికి రావాలి. మన ఆయుధం ఓటు, మన గ్రంథం భారత రాజ్యాంగం అని చెప్పి భారత రాజ్యాంగాన్ని చేతబట్టుకొని ఆయన ఈ దేశానికి మరొక ప్రత్యామ్నాయ మార్గం ఇదే అని చెప్పి చూపించడం జరిగింది. ఆ క్రమంలోనే ఈ దేశంలో ఈ జాతులకు బానిస సంఖ్యలో తెంచి స్వేచ్ఛను ప్రసాదించినటువంటి మొట్టమొదటి యోధుడు గౌతమ్ బుద్ధుడు. ఆయన తర్వాత ఈ దేశంలో ఉద్భవించిన మరొక యోధుడు మహాత్మా జ్యోతిరావు పూలే. వీళ్ళిద్దరి యొక్క ఆలోచన విధానాలను సిద్ధాంతాలను పుణిగిపుచ్చుకొని ఈ దేశంలో ఒక యుద్ధ వీరుడు జన్మించడం